ఈ మధ్యనే పుట్టినరోజు జరుపుకున్నారు కానీ ఒక్కొక్క పుట్టినరోజుకి మీరు యూఆర్ గ్రోయింగ్ యంగర్ అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ప్రజలు నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళతో నా కష్ట సుఖాలు పంచుకోవడం, వాళ్ళ కష్ట సుఖాలు నాతో పంచుకోవడం, దానివల్ల రోజు రోజుకి యంగ్ అయిపోతున్నానేమో. వాళ్ళ ఆనందం ఇస్తున్నారు కాబట్టి. ప్రజలతో డైరెక్ట్గా కనెక్టెడ్గా ఉండడానికి సినిమా మార్గం ఇంకా సులువైన మార్గం అండ్ బహుశా మీకు ఎనలేని కీర్తిని ప్రతిష్టని అన్నీ తెచ్చిపెట్టిన మార్గం. మరోవైపు ఇటువైపు మీరు కాన్షియస్గా ఎన్నుకున్న రాజకీయ రంగం ఉంది. రెండింటిని బేరీజ్ వేసుకుంటే మీకు ఏది ఎక్కువ తృప్తినిస్తుంది? అంటే మరి సినిమాలంటే 28 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రయాణం చేశాను కాబట్టి ఫస్ట్ దాంట్లో అడుగుపెట్టాను కాబట్టి అదొక తృప్తి ఇచ్చింది. రాజకీయాలు అంటారా 12 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా ఇంకా వెళ్ళాల్సింది గమ్యం చాలా ఉంది. సో ఇంకా నాకు తృప్తి చెందలేదని చెప్పాలి. విజయశాంతి గారు, మీరు చాలా రేర్ కాంబినేషన్. మనం ముందు చెప్పుకున్నట్టు మీరు బోల్డ్నెస్ అండ్ బ్యూటీ, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇన్ అ ఉమెన్. చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారండి? ఇలాగే బోల్డ్గా ఉండేవారా లేక మరి యు ఆర్ షై పర్సన్? చాలా షై పర్సన్. అంటే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, క్వైట్గా ఉండేదాన్ని. సినిమాలకు వచ్చిన తర్వాత కొంత భయం ఉండేది. ఏంటో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం, అసలు టోటల్గా తెలియదు నాకు. యాక్టింగ్ అనేది అసలు తెలీదు. అలా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ బై గాడ్స్ గ్రేస్ మంచి సినిమాలు పడడం, అవి సక్సెస్ అవ్వడం ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. టి కృష్ణ గారు లాంటి డైరెక్టర్ నీటి భారతం దగ్గర నుంచి ఒక మలుపు తిరగడం నా లైఫ్లో. తర్వాత ప్రతిఘటన, అక్కడి నుంచి ఒక సూపర్ స్టార్ అవ్వడం. సో ఇలాగ 1 by 1 చూడడం రావడం అన్నది జరిగింది నా లైఫ్లో. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ జర్నీ ఫర్ యూ. వెరీ గుడ్ జర్నీ. డిడ్ యూ ఎవర్ డ్రీమ్ మీరు చిన్నప్పుడు ఒక ఇంత గొప్ప సూపర్ స్టార్ అవ్వాలన్న ఒక కళతో మీరు బయలుదేరారా? కాకతాళీయంగా అన్ని ఏర్పడి మీకు? అంటే మా ఫాదర్కి బాగా ఉండేది నేను సినిమాలకు రావాలి అన్నది. నాకు ఎప్పుడూ లేదు ఇంటెన్షన్. ఏదో సింపుల్గా అంటే మామూలుగా ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేస్తారు అంతే కదా అనుకున్నాను తప్పించి సినిమాలకు వస్తాను, ఇంత పెద్ద సూపర్ స్టార్ అవుతాను, అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అస్సలు అనుకోలేదు. నేను నా లైఫ్లో అనుకోలేదు. ఎందుకో దేవుడు మలుపు తిప్పుతూనే ఉన్నాడు నా జీవితంలో.